నాతో మాట్లాడదు, ఎప్పుడు ఫోన్లో తీసుకుంటూ కూర్చుంటారు. అది మీ ఇద్దరిలో నాకు బాగా నచ్చింది అనమాట. మా రూమ్మేట్స్ ని కలవానికి వెళ్తున్నాము. యోగాన్ని కలుస్తున్నా, అందుకే ఎక్సైట్ అవుతున్నా. బాయ్ బాయ్. హలో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజస్విని. సో రీసెంట్గా అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలో నేను ప్రణి హైదరాబాద్ వెళ్ళినామని చెప్పినా కదా. ఎందుకు వెళ్ళినామో మీకు ముందు తెలుస్తుంది. యాక్చువల్గా మేము నిజామాబాద్లో మార్నింగ్ 8 o'clock బస్ ఎక్కినాము. ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుండు అనిపించింది. ఎందుకు అసలు లేట్ అయిపోయింది ఆ రోజు. సో మేము ఏం చేసినామంటే వెళ్ళేటప్పుడు ఫ్రీ బస్లో వెళ్ళినాం, వచ్చేటప్పుడు రాజధానిలో వచ్చినాం అనమాట. మాకు పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు, ఒక 1 hour అటు ఇటు. మార్నింగ్ కాబట్టి ఎక్కువ రష్ లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కి మమ్మీ ఏమో పులిహోర పెట్టించింది, అది తినేసినాము. అరౌండ్ 12:15 or 12:30కి JBS లో దిగినాం అనమాట. JBS నుండి మేము దిల్సుఖ్ నగర్ వెళ్ళాలన్నమాట. అండ్ దిల్సుఖ్ నగర్ నుంచి షేక్పేట్ వెళ్ళాలి. సో మాకు చాలా టైం పడుతుంది. అందుకే నేను ఏం చేసిన అంటే JBS టు దిల్సుఖ్ నగర్ ఫస్ట్ అయితే ఆటో బుక్ చేసేసిన. ఫస్ట్ మెట్రో అనుకున్నాం, తర్వాత బస్ అనుకున్నాం, కానీ లాస్ట్ కి అయితే ఆటో బుక్ చేసిన. ఇంకా దిల్సుఖ్ నగర్ కి అయితే వచ్చేసినాం. ఆటో దిగిన వెంటనే ఫస్ట్ ఏదైనా జ్యూస్ అవుదాం అనుకున్నాం నేను ప్రణి. దేని గురించి అయినా మాట్లాడొచ్చు కానీ ఎండల్ గురించి మాత్రం అస్సలు మాట్లాడలేము. లిటరల్ గా మేమిద్దరం చుక్కలు చూసినాం ఆ రోజు. సో జ్యూస్ అయినామని చెప్పినా కదా. నేనైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ పైనాపిల్ జ్యూస్ తీసుకున్నా, ఇంకా ప్రణి ఏమో బ్లాక్ గ్రేప్స్ తీసుకుంది. ఇప్పుడు చెప్తాను నేను మీకు అసలు హైదరాబాద్ కి నేను ప్రణి ఎందుకు వచ్చినామో. ఒక చిన్న పని ఉండే అని చెప్పినా కదా. వెళ్తున్నప్పుడు మస్తు ఎగ్జైట్ అయినాం మేము. ఎక్కడికి వచ్చినామంటే అలంకార్ అకాడమీకి. ఇది మేము ఫస్ట్ మేకప్ కోర్స్ నేర్చుకున్న అకాడమీ అనమాట. మేము ఫస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా సర్టిఫికేట్ తీసుకుంది ఇక్కడే పద్మజ మ్యామ్ నుంచి. ఇదంతా అకాడమీ లోపల అనమాట. సో ఆఫ్టర్ 2.5 years మా మేడం ని ఇంకా సార్ ని కలుద్దాం అని చెప్పేసి వెళ్ళాం. సో మా మేడం మా గురించి ఏం మాట్లాడారో మేమేం మాట్లాడినామో చూడండి, మిగతా అని తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్గా వీళ్ళిద్దరు మన పాత స్టూడెంట్స్. అక్కడ అకాడమీ ఉన్నప్పుడు అంటే దిల్సుఖ్ నగర్ లో బ్రాంచ్ పెట్టిన తర్వాత 3rd batch అనమాట. నిజామాబాద్ నుంచి వచ్చారు, మంచి సక్సెస్ అయ్యారు ఫీల్డ్లో కోసం వచ్చారనమాట. చాలా రోజులు అయితే మమ్మల్ని కలిసి అని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, లైక్ ఎట్లా సక్సెస్ అవ్వాలి, ఎట్లా స్టార్ట్ చేశారు జర్నీ, అట్లా అంటే జస్ట్ మామూలుగా మాట్లాడండి, మీకు కూడా అర్థమవుతుంది కదా. లైక్ మీలాగానే జాయిన్ అయ్యారు దానికోసం. అంటే వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది కదా. హలో అందరికి, ఐమ్ తేజస్విని. ఇద్దరు కజిన్ సిస్టర్స్ అన్నమాట. మేము యాక్చువల్గా ఫీల్డ్కి వచ్చి 2.5 years అవుతుంది. స్టార్టింగ్ మేము కూడా భయపడినాం, అంటే వస్తాయి ఆర్డర్స్ రావా అని చెప్పేసి అనుకున్నాం. కానీ స్టార్టింగ్ మాకు మంచిగా వచ్చినాయి. ఇంకా మా వర్క్ చూసి రిపీటెడ్గా అంటే వచ్చిన క్లయింట్స్ మళ్ళీ వస్తున్నారు అనమాట. సో అది మాకు చాలా హ్యాపీ. ఒకవేళ మీరు ఏమైనా అడగాలంటే అదే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. సో మేడంది సారీ సజెషన్ తీసుకున్నాను. స్టూడియో బెస్ట్ ఆఫ్ లక్ మ్యామ్. థ్యాంక్ యూ. సో మీరు అసలు ఎట్లా కష్టపడ్డారు అయిపోయిన తర్వాత అసలు మీరు ఏం చేస్తారు చెప్పండి. లైక్ ఇప్పటిదాకా ఫ్రీలాన్సింగ్ చేశారు మీరు ఇప్పుడు, ఓకే. మీ బ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు అసలు ఏం చేశారు? సేమ్ బాగా ఇట్లనే చేస్తుండే. ఆ మేడం ఏమో ప్రణీత మేడం సైలెంట్ ఉంటుండే, ఈ మేడంకి ప్లీజ్ ఆ రోజు ఈవెంట్ రోజు కూడా స్టేజ్ పైన కూడా రివ్యూ చేయడానికి ప్లీజ్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది ఇద్దరికి అంతే. కానీ వాళ్ళ బ్యాచ్ లో వాళ్ళిద్దరు మాత్రం ఎంత సిన్సియర్ పైననే కాన్సన్ట్రేషన్. అసలు వర్క్ పైనే వచ్చామా, మనం పని చేసుకున్నామా, మనకి ఏదైనా డౌట్ ఉందా మేడంని క్లియర్ చేసుకున్నామా, అంతవరకే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుండే. మేమైతే అప్పుడు ప్రియా మేడం నేను ఉంటుండే, నేను ఇంటర్న్షిప్ చేస్తుండే అప్పుడు. కానీ చాలా సిన్సియర్గా వర్క్ చేసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్. అక్క చెల్లెలు అంటుండే వాళ్ళ బ్యాచ్లో. ఏం చేశారు అసలు? ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్రెండ్స్ నుంచే వచ్చినాయి ఆర్డర్స్, తర్వాత మెల్లిమెల్లిగా ఫ్యామిలీస్ తర్వాత ఫొటోస్ వీడియోస్ అన్ని పోస్ట్ చేసిన తర్వాత కొంచెం గ్రోత్ వచ్చింది ఇన్స్టాలో. మోస్ట్లీ అయితే ఇన్స్టాగ్రామ్ లో మనం చాలా యాక్టివ్గా ఉండాలి. మేమైతే అది అబ్జర్వ్ చేసినాం. మనం చేసిన స్టోరీస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. మేడం వాళ్ళని చూసి అట్లా అప్గ్రేడ్ అయినా. సో ఇప్పుడు వీళ్ళు చెప్పాలంటే కొంచెం స్టాండర్డ్గా నిలబడతారు సొసైటీలో కొంచెం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు. లైక్ నేను ఎంతవరకు చెప్పినా మీరు కూడా చేయాలి. అదే కాకుండా ఫీల్డ్లో మీరు వెళ్ళిన తర్వాత సొంత ఎక్స్పీరియన్స్ అయితే మీ
మీరు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. అవి అసలు చదవకుండానే గుర్తుంటాయి. అర్థమైంది కదా? ఎక్స్పీరియన్స్ వచ్చింది అసలు మర్చిపోరు కూడా. అసలు ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా సరే ఈజీగా చెప్పగలుగుతారు ఆన్సర్. అది మీ ఇద్దరిలో నాకు బాగా నచ్చింది అనమాట. క్లాసెస్ అయిపోయినాక కూడా ప్రాక్టీస్ చేయండి, కానీ ఎక్కడ మాత్రం స్టాప్ చేయకండి. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, పేషెన్స్ తోటి చేసుకోండి. మేడం అయితే అసలు ఏమైనా పేషెన్స్ ఉంటుందా మేడంకి? మేము ఉన్నప్పటి నుంచి గుర్తున్నాం, స్ట్రైట్నర్ తోటి నాకు వర్క్ చేయడం రాలేదు. రిపీటెడ్ గా 4-5 టైమ్స్ అసలు ఇంత కూడా విసుక్కోకుండా 4-5 టైమ్స్ చెప్పారు మేడం. నాకు అక్కడ నచ్చింది. మేడంకి చాలా పేషెన్స్. సార్ కూడా మేము హాస్టల్లో ఉంటే ఫుడ్ ఎట్లుంది, ఎట్లుంటున్నారు, ఏం తింటున్నారు అని చెప్పేసి పట్టించుకుంటుండే అనమాట. సో అలంకార్ అకాడమీ బెస్ట్ అంతే. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చాలా డేస్ తర్వాత వెళ్ళినాం కదా, మా మేడం ఇంకా సార్ చాలా హ్యాపీ అయినారు. ఈవెన్ స్టాఫ్ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అట్లా స్టూడెంట్స్ కి మమ్మల్ని పరిచయం చేసి మేము ఈ ఫీల్డ్ లో మంచిగా సక్సెస్ అయినామని చెప్పి మా గురించి చాలా మాట్లాడారు. ఇంకా నేను ప్రణి అయితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయినాం. మనం ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటామో వాళ్ళే మనల్ని అప్రిషియేట్ చేస్తే అసలు ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా. చాలా డేస్ తర్వాత వెళ్తున్నామని మా మేడం కి సార్ కి గుర్తుండిపోయేలా ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాం. అదేంటో చూసేయండి. పాస్ట్ 2 years లో అలంకార్ అకాడమీకి 3 awards వచ్చినాయి అనమాట. బెస్ట్ అకాడమీ అని చెప్పేసి అవన్నీ ఒకటే ఫ్రేమ్ లో ఉండాలని ఇట్లా తీసుకెళ్ళినాము. యాక్చువల్గా అలంకార్ అకాడమీకి వెళ్ళడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. తొందరలో కాకపోయినా కొంచెం టైం తీసుకొనైనా మీతో డెఫినెట్ గా షేర్ చేసుకుంటాను. అన్ని మంచిగా అయితే ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఇంకా దిల్సుఖ్ నగర్ లోనే లంచ్ చేసేసి ఇప్పుడు షేక్పేట్ వెళ్తున్నాం అనమాట. ఈసారి ఆటో కాకుండా బస్ లో వెళ్తున్నాము. మాకు షేక్పేట్ కి రీచ్ అయ్యేసరికి దగ్గర 5 అయింది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినామో మీరే చూడండి. మా రూమ్మేట్స్ ని కలవడానికి వెళ్తున్నాము. వాళ్ళకి తెలియదు పాపం, అంటే అందరికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ దీపికకైతే తెలుసు. చూద్దాం ఏమంటుంది. కానీ ఆర్ యూ ఎక్సైటెడ్? ఆఫ్టర్ సో మెనీ మంత్స్, ఆఫ్టర్ సో లాంగ్ టైం యోగాన్ని కలుస్తున్నా, అందుకే ఎక్సైట్ అవుతున్నా. ఫస్ట్ కింద లియోగాన్ని కలిసేసి తర్వాత పైకి వెళ్ళాం అనమాట మా వాళ్ళ దగ్గరికి. ఎట్లయినా అందరు రూమ్ లోనే ఉంటారని చెప్పేసి మేము వెళ్తున్నాము. కానీ మా శ్రీలేఖ మాత్రం వరండాలో కూర్చుంది. మేము వస్తున్నట్టు ముందే గెస్ చేసిరు అనుకోండి. కాకపోతే మేము నిజంగా వస్తున్నామా లేదా అని అనుకున్నారంట. మేము ప్లస్ అకాడమీలో మాస్టర్ క్లాస్ చేసింది October, November కదా. పాపం అప్పటి నుంచి చెప్తున్నాం వస్తాం, వచ్చి కలుస్తామని. ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. సో రూమ్ లో దీపిక ఇంకా సౌమ్య ఉండే. మాది 5 షేరింగ్ అనమాట. వీళ్ళు ముగ్గురు ఇంకా నేను ప్రణి ఉంటుండే రూమ్ లో. చెల్లి కేక్స్ చేశారు కదా, సో వీళ్ళ కోసం చాక్లెట్ కప్ కేక్స్ ఇంకా బ్రౌనీ తీసుకొచ్చినాం అనమాట నేను ప్రణి. టేస్ట్ ఎట్లుంది అంటే బాగుంది అని చెప్తున్నారు. బాగుందా? ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు మా ఫేవరెట్ ప్లేస్ లో ఉందామని చెప్పేసి వెళ్తున్నాము. సో హాస్టల్లో నాకు ప్రణికి ఫేవరెట్ ప్లేస్ అంటూ ఏదైనా ఉందంటే అది టెర్రస్ అనే చెప్పొచ్చు. మోస్ట్లీ మేము అకాడమీ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుండే కదా, లైక్ 7-7:30 అట్లా అవుతుండే. ఇంకా హాస్టల్ కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి డైరెక్ట్ టెర్రస్ మీదకి వచ్చేస్తుండే. లిటరల్ గా నైట్ 12 వరకు ఇక్కడనే ఉండి టైం పాస్ చేస్తుండే అనమాట నేను ప్రణి. మస్తు పీస్ఫుల్ గా ఉంటుండే అసలు అక్కడ. తర్వాత కొంచెం సేపు మా వాళ్ళతో మాట్లాడి రిటర్న్ అయిదాం అనుకున్నాము. సో వెళ్ళేటప్పుడు కొంచెం పిక్చర్స్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. మళ్ళా అందరం ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. తర్వాత అందరం కలిసి కిందికి వెళ్ళాము లియోగాడ్ దగ్గరికి. ఫస్ట్ రాగానే ప్రణీన్ గుర్తుపట్టలేడు, కానీ మెల్లమెల్లగా గుర్తుపట్టిండు. గుర్తుపట్టినాక ప్రణీన్ వెళ్ళనీయకుండా గట్టిగా పట్టుకుంటా అనమాట. ఇంకా ప్రణీ హ్యాపీనెస్ చూడాలి అసలు. బాయ్ 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 బాయ్. తర్వాత మా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి షేక్పేట్ లో JBS వరకు బస్ ఎక్కి ఇంకా అక్కడికి వచ్చేసి రాజధాని ఎక్కినాం అనమాట నిజామాబాద్ కి. మధ్యలో ఎక్కడైనా బస్ ఆపినప్పుడు ఏమైనా తినడానికి తీసుకున్నాము. మాకు ఇంకా ఇవి తప్ప ఏం కనిపించలేవు అక్కడ. సో JBS లో బస్ 9 కి స్టార్ట్ అయింది. మేము ఇంకా నిజామాబాద్ కి రీచ్ అయ్యేసరికి 12:30 అయిందనమాట. మళ్ళీ మా రూమ్మేట్స్ ని ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. అందుకే ఇట్లా చిన్నగా బ్లాగ్ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.